హలో అండి, నమస్తే, వెల్కమ్ టు సైలాస్ కిచెన్. ఈరోజు మన రెసిపీ ఏంటంటే హై ప్రోటీన్ రెసిపీ అండి. సోయా చంక్స్. చికెన్ తింటాం మానేయండి అన్న కాడి నుంచి ప్రోటీన్ రీప్లేస్మెంట్ ఏంటి అని అందరి మనసులో ఒక మెదులుతుంటుంది కదా. సోయా చంక్స్ చాలా బాగా ఫుల్ఫిల్ చేస్తుంది. కాబూలీ శనగలు కాకుండా బ్లాక్ చనా ఉంటుంది కదా, దాంట్లో ఉంటుంది, గ్రీన్ పీస్ ఉంటుంది. ఇట్లా వీటిని మనం ఎక్కువ వాడకం చేసుకుంటే కనుక చాలా మంచిది. సో ఈరోజు నేను చేయబోతున్నాను చుక్కకూర టమాటాతోని సోయా చంక్స్. నెక్స్ట్ లెవెల్ చేసేద్దామా. ఇంగ్రీడియంట్స్ ఒక్కసారి చూద్దాం. ఫస్ట్ ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ, టమాటా, సోయా చంక్స్, చుక్కకూర, ఉప్పు, పసుపు, కారం, అల్లం ముక్కలు, వెల్లుల్లి, కొత్తిమీర, ఆయిల్, ఆవాలు, మెంతులు, జీలకర్ర, కొద్దిగా ఇంగువ, కరివేపాకు ఉన్నదేనాయ. స్టార్ట్ చేద్దామా. చాలా ఈజీ అండి. ఫస్ట్ నేను సోయా చంక్స్ని ఒక 2-3 నిమిషాలు నీళ్ళలో, చన్న నీళ్ళల్లో కడిగి నానబెట్టి పిసికి తీసుకొచ్చాను. జస్ట్ లోపల ఇంకా చాలా కచ్చగా ఉంది, ఇదంతా స్మూత్ అవ్వలేదు. సో ఫస్ట్ నుంచి ఉడకాల్సిందే. ఆయిల్ వేసేసుకుందాం. సోయా చంక్స్ ఉడకడానికి మాక్సిమం ఒక 10 to 12 minutes పడుతుంది, అంతేనండి. అంత ఎక్కువ టైం ఏం పట్టదు. కొంచెం ఒక 3-4 teaspoons ఆయిల్ తీసుకున్నాను, పెద్ద ఎక్కువ ఏం లేదు, వెరీ లిటిల్. ఆయిల్ కాగింది. ఆవాలు, మెంతులు, జీలకర్ర ఇవి 1/2 teaspoon, మెంతులు 1/2 teaspoon. అదే ఆయిల్లో వెల్లుల్లి మంచిగా ముందే వేసేస్తే, సన్నగా తరిగిన లేకపోతే దంచిన వెల్లుల్లి, ఆయిల్ మొత్తానికి ఫ్లేవర్ బాగా వస్తుంది. వెల్లుల్లి, ఎండుమిరపకాయ ఒక్కటి, ఇంకో ఉంది కానీ ఇప్పుడు కాదు వేసేది, సిమ్ చేశాను. పచ్చిమిరపకాయ వేసేస్తున్నా. అండ్ దెన్ ఉల్లిపాయ, చిన్న ఉల్లిపాయ సన్నగా పొడుగ్గా తరిగింది. కొంచెం ఉప్పు చల్లి ఆనియన్ వేగనిద్దాం లైట్గా. ఇప్పుడు సోయా చంక్స్ వేసేస్తున్నాను. సోయా చంక్స్ అండి ఫ్రై అయిన తర్వాత కర్రీలోకి వస్తే చాలా బాగుంటుంది. గిన్నె ఇరికైనట్టుగా అనిపిస్తుంది కదా. కొన్నిట్లోనే వండాలనిపిస్తుంది, ఎందుకో తెలియదు. దానిలో కొంచెం స్ట్రగుల్ అవుతాను. బాగుంటుంది, ఉడికితే సరిపోతుందిలేండి. మా ఇంట్లో పెద్ద గిన్నెలు లేవు. ఎవరైనా నమ్ముతారు కానీ మీరు నమ్మరు మా ఇంట్లో గిన్నెలు లేవంటే కదా. అసలు నాకు పలానా అది లేదు అని అనుకోవటం ఇష్టం ఉండదు. ఉన్నదాన్నే ఇది ఉంది అని అనుకోవటం ఇంకా బాగుంటుంది. కొంచెం ఒక 2-3 నిమిషాలు చంక్స్ని ఇట్లా ఫ్రై చేసిన తర్వాత వేయాల్సినవి అన్నీ వేస్తే బాగుంటుంది. ఇంకొండి ఆయిల్ చూసారా, ఉన్నదే 2 చుక్కల ఆయిల్, దాన్ని సోయా చంక్స్ పీల్ చేసుకుంటాయి. వెరీ గుడ్. మనకి అన్ని ఆయిల్ లెస్ కర్రీస్, ఎక్కడో అదృష్టం రాసుంటే ఇలాంటి కర్రీస్ తినగలుగుతాం అనిపిస్తుంది నాకు. అటు టేస్ట్, ఇటు హెల్త్, 2 మీట్ అయిన చోటే మనిషి మనుగడ వితౌట్ ఎనీ హార్ట్ అటాక్స్ ఇంకొకటి లేకుండా ముందుకెళ్తాయి. దీంట్లో మనం కావాల్సి అంటే బాయిల్డ్ ఎగ్స్ కూడా వేసుకోవచ్చు, లాస్ట్కి యాడ్ చేసుకుంటే ఇది వేరు ఉంటుంది. వేస్తాయి వాళ్ళ సరదాగా. ఇది ప్యూర్ వెజ్ కర్రీ అండి. జస్ట్ ఇది వేస్తే ఎలా ఉంటుంది, అది వేస్తే ఎలా ఉంటుంది, మల్టిపుల్ నాకు ఇష్టం అట్లా. కానీ సింపుల్గా ప్లెయిన్గా చేసేవి ఉంటాయండి. కాకరకాయ పులుసు ఉందనుకోండి, ఇంకా దాంట్లో ఏమి వేయొద్దు అంతే. బెండకాయ పులుసు, అట్లనే టమాటా పచ్చడిలో చాలామంది నువ్వులు, పల్లీలు వేసేస్తుంటారు. నాకు దానికన్నా కూడా ఉత్త పచ్చిమిరపకాయలు వేసి జస్ట్ కొంచెం వెల్లుల్లి, జీలకర్ర వేసి నూరిన టమాటా పచ్చడి, పోపు కూడా అది ఇష్టం. కొన్నిట్లోనేమో అసలు అలా బ్లంట్ ఆ టేస్ట్ బాగుంటుంది, ఆ షార్ప్ ఏదైతే మనం చిన్నప్పటి నుంచి తిని పెరిగామో. కొన్నిట్లో ఎన్ని ఎడిషన్స్ వేస్తే, ఇట్లాంటివి ముఖ్యంగా వేస్తే మనకి అంత ఈజీగా వెళ్ళిపోతుంది లోపలికి. సో వేగింది చాలు. ముందు నేను టమాటాలు వేసేస్తున్నాను. మీడియం సైజ్ టమాటాలు 2 చుక్కకూరలో ఆల్రెడీ లైట్గా పులుపు ఉంటుంది. ఆ పులుపుని ఇది కొంచెం హైటన్ చేస్తుంది. ఆ లైట్గా ఉన్నదాన్ని కొంచెం బ్యాలెన్స్ చేస్తుంది టమాటా. నిజం చెప్పాలంటే ఇందులో మెంతి కూర అట్లాంటివి కూడా వేసుకోవచ్చు, కానీ ఇంకా మల్టిపుల్ ఎందుకులేండి. టోటల్గా సిమ్ చేసేస్తున్నా, మూత పెట్టిస్తే అయిపోయింది. ఇదిగోండి, ఇది ఊడిందండి. దీన్ని పెట్టించుకోవాలి మనం, ఎందుకంటే ఎప్పటిదప్పుడు తొందరగా కంప్లీట్ చేసుకుంటే పని అయిపోద్ది. ఇట్లాంటివి మన వెహికల్లోనే పెట్టుకోవాలి తగిలించుకొని. బైక్ అయితేనేమో ముందల, కార్ అయితేనేమో వెనకాల, లేదు ఎవరైనా మనిషికి ఇచ్చి పంపిస్తే వాళ్ళకి ఇచ్చేసేయాలి. నేను ఇప్పుడే మా డ్రైవర్కి ఇచ్చి పంపిస్తాను. ఇంక ఇట్లాంటివి ఏమున్నాయి ఎత్తి ప్రమిలయ్య వల్ల. ఆ కుక్కర్ హ్యాండిల్స్ ఇప్పుడు కృష్ణకి తీస్తున్నా. హ్యాండిల్ చూపిద్దాం. చిన్న రిపేర్లు మనము పెద్ద కాస్ట్ పే చేయాల్సి వస్తుంది లైఫ్లో. ఎందుకంటే షోస్ అనమాట, మనం పనిని ఎంత పర్ఫెక్ట్గా ముందుకు తీసుకెళ్తున్నాం అనే దానికి తార్కాణాలు అవన్నీ. నేను ఎప్పటికప్పుడు మా ఇంట్లో టీ కాసుకునేవి, ఇప్పుడు ఇవి ఉన్నాయి, కానీ పాత వాటికి అసలు ఏ టీ కాసుకునే గిన్నెకి హ్యాండిల్ ఊడకపోవటం అంటూ ఉండదు. కంపల్సరీ వెంటనే అన్నీ ఒక బ్యాగ్లో పెడతాను. ఈ కుక్కర్ మూతలు ఇట్లాంటివన్నీ పంపించేస్తాను ఇమ్మీడియట్గా. అది మనకి పీస్ఫుల్గా ఉంటుంది కిచెన్ అలా ఉంటే. ఇదిగోండి, ఇది ఇరిగింది, ఇది ఊడింది. దీని హ్యాండిల్ ఉంటుంది చూడు ప్రమిళ, ఇది ఒక్కటి కోసం తీస్తే ఈ నెలని. ఇప్పుడు ఇది
అన్నీ తీ, మళ్ళీ 14 సార్లు పంపించడం కుదరదు. ఒకసారి చెక్ చేసుకో నువ్వు. మూతివ్వు దీనికి ఇంకోటి ఏదన్నా పెట్టేసి. ఇది సిమ్ చేశాను. ఇది సగం ఇరిగింది. దీన్ని కూడా మనం ఇది తీసేసి మంచి కొత్త బొడిపేస్తాడు. ఏమంటారు దీన్ని? ముట్టి. దీన్ని హ్యాండిల్ ఏమంటారు ప్రమిళ? దీన్ని జాపనియా. అదేం భాష? ఇది ఊడుతుందా? ఇది టైట్ చేస్తే అయిపోతుంది. మనకి పందెము ప్రమిళ ఆరెంజ్ వేసి ఇస్తాడు అంటుంది, నేను బ్లాక్ వేస్తాడు అంటున్నా. మనకి పందెం మీరు చెప్పండి, ఏది వేసి ఇస్తాడు? షాప్ ఆయన ఫ్యాషన్ మారినా మన స్టీల్ షాప్ వాళ్ళు మారారు. ఉప్పేసే సమయం ఆసన్నమైంది. 1 టీ స్పూన్ ఉప్పు వేసాను, కొద్దిగా పసుపు వేస్తున్నాను, ఒక 1/2 టీ స్పూన్కి ఎక్కువ. మన కారం వేసేస్తున్నాను, ఇందులో ఎంత పడితే అంత. 1.5 టీ స్పూన్ కారం. ఫ్రెష్ చుక్క కూర మంచిగా ఇప్పుడే కడిగింది. ఇప్పుడు మళ్ళీ నీళ్ళు ఊరుతాయి మనకి. నా బాధ ఏంటంటే ఇందులో నీళ్లు పోయకుండా చేయాలి అని. ఇట్లా ఆడుకుంటే మజా వస్తుంది. సిమ్ ఉంది, మూత పెట్టేస్తున్నా, అదే మగ్గిపోతుంది. నిండుగా అయింది కదా, లాభం లేదండి. ఇదేదో టాస్క్లానే ఉంది. మనం గిన్నె మార్చుదాం. టాస్క్లో కూర వండటం అంటే ఇదే. కింద చుక్క పడకుండా ఈ టైట్ మూతలో నువ్వు కూర వండు శైలజ అని చెప్పారు నాకెవరో, అందుకని ఇలా వండుతున్నాను. కామెంట్స్లో వాళ్ళే చెప్పారు, మీ మీద నెట్టేసా. పడిందా? అయ్యా ఇటు ఏం కాదులే. ఇదిగోండి మన గోధుమ గడ్డి. ఈరోజు మేము తాగబోయే గడ్డి, దాని తాలూకా వివరాలు. గోధుమ గడ్డి జ్యూస్ ఎవ్రీడే తాగుతున్నాం నేను మా వారు. ఇది ఇద్దరికి చక్కగా పెంచుతున్న ఇంట్లోనే. 30 ml తాగితే చాలు. నిజానికి ఇంత చాలు, ఇది చాలు, నాకు ఇది చాలు. ప్రమిళ ఇది వేరే జ్యూస్ చేస్తే విడిగా నేను రేపు హైదరాబాద్ తీసుకెళ్ళేటప్పుడు పనికొస్తుంది ఆ గడ్డి మొత్తం. కొద్దాంలే ఒకటేసారి. మనం ఊరు వెళ్తుంటే కూడా ఒకటేసారి తీసుకొని వెళ్ళిపోయి అక్కడ రోజు కింద తాగొచ్చు, ఏం కాదు. ఇదిగోండి అసలు ఏం లేని దానికన్నా ఏదో ఒకటి కదా. ఇప్పుడు ఈ 2 మేము జ్యూస్ తాగబోతున్నాం. చాలా 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 మంచిదండి హెల్త్కి. ప్లీజ్ డూ దిస్. ఇంట్లో ఉంటే కనుక బయట నుంచి కొనకండి. ఆ గ్రాస్ పౌడరు, అది ఏ పౌడర్ ఇస్తున్నారో కూడా మనకు అర్థం కాదు. గుర్రాలకి వేసేదా మనకేసేదా మనకు తెలియదు. ట్రస్టెడ్ సోర్సెస్ కొన్ని ఉంటాయి, మీరు బాగా నమ్మిని, ఫస్ట్ నుంచి మీరు ఫాలో అవుతున్నాయి, మీకు ఆ క్వాలిటీ విషయంలో వేరే దానిలో మీరు అట్లాంటి వాటి దగ్గర కొనండి వీట్ గ్రాస్ పౌడరు. లేదంటే ఒక చిన్న ఇట్లా ఒక జబ్బ జాలండి. ఇదిగోండి ఈ చిన్న స్టీల్ది ఉంది చూసారా, వెడల్పు కూడా ఇందులో కూడా వచ్చేస్తుంది. ఇది మీకు 3-4 రోజుల్లో స్టార్ట్ అవుతుంది. 8వ రోజుకి ఇట్లా తయారవుతుంది. ఎవ్రీడే 8వ రోజు గోధుమ గడ్డి తాగుతున్నాం. చాలా మంచిది. బాడీ మెయిన్ కొత్త సెల్స్ ఫామ్ చేయడానికి, బాడీలో టాక్సిన్స్ అన్ని డీటాక్స్ అయిపోవటానికి, అండ్ అన్నిటికంటే మెయిన్ వేరే ఎందులోనూ లేని కొన్ని ఉన్నాయి ఇందులో. క్లోరోఫిల్, ముఖ్యంగా క్లోరోఫిల్ అంటే పచ్చదనం అంటారు, దాంట్లో చాలా ఉంటాయి. ఆ పచ్చదనం కూడా ఇప్పుడు మీకు చూపిస్తా. ప్రమిళ ఇది జ్యూస్ చేయవా? నా ఎక్స్పెరిమెంట్స్ అన్నిటికీ ప్రమిళ బలి. దీనికంటే వంట చేయటం ఇంపార్టెంట్, ఈజీ మేడం అంటే. నేను ఇప్పటికి 4 జ్యూసులు తాగినా. అరే మన బీట్రూట్ క్యారెట్ ఏది నేను తాగేసిన సారది ఉండాలిగా. అయ్యో అయితే మీకు అది కూడా చూపించేదాన్ని. బీట్రూట్, టమాటా, అల్లం వేసి డ్రై ఫ్రూట్ అది పట్రా పౌడర్. ఓ అయిపోయింది. వదిలేసి ఇప్పుడే తాగేసిన. నాది డ్రై ఫ్రూట్స్తోని ఒక పౌచ్ తయారు చేసుకున్నానండి. నేను ఇన్స్టాలో పెట్టాను. నా ఇన్స్టా ఫాలో అవ్వండి. ఇక్కడేమో 1 million ఫాలోవర్స్ ఉన్నారు, ఇన్స్టాలో 300 ఉన్నారు. దాంట్లో ఇవన్నీ రెసిపీస్ పెడుతుంటాను నేను ఎప్పుడు. ఇదిగోండి కొన్ని హాట్ వాటర్ పోస్తున్నా, సో దట్ అది ఫ్రీగా ఉడుకుతుంది. కొంచెం అది ఊపిరి తీసుకుంటుంది మాయిష్మతి లాగా. మరీ దాన్ని ఇరికిచ్చి గట్టిగా చేసిన. చుక్క కూర కూడా ఉడికిపోయింది. మనకి హాఫ్ బాయిల్ తింటాం మంచిది అన్నప్పుడు ఆకుకూరల్ని వీలైనంత తొందరగా దించటం మంచిదండి. ఇప్పుడు ఇంకొక 2-3 నిమిషాల్లో దింపుతామనగా అల్లం తరుగు ఇది చేస్తున్నా. ఇంగువ ఒక్క 1/2 టీ స్పూన్ ఇంగువ, ఇది కూడా వేసేసిన. కొంచెం కలబెడుతున్నా. ఉప్పు ఒకసారి చూద్దామా. ఉప్పు ఈ మధ్యన బాగా తగ్గించేసాం మా ఇంట్లో. అందరికీ ఉప్పు తక్కువైంది అంటుంటే అందరూ నాకు ఎక్కువైనట్టు అనిపిస్తుంది. ఇదిగోండి ఒక్క 1/4 టీ స్పూన్ కన్నా తక్కువ ఉప్పు, లైట్గా అనిపిస్తుంది, వేసేస్తున్నాం. వేసి ఒట్టి చేపల కూర టేస్ట్ వచ్చిందండి నాకెందుకో, చాలా బాగుంది. కొద్దిగా కొత్తిమీర చల్లి లాస్ట్కి మళ్ళీ కలుపుతాను నేను. కరివేపాకు ఇప్పుడు వేస్తున్నా, ఎందుకంటే ఇది ఇప్పుడే కోసుకొచ్చిన కరివేపాకు. ఇట్లా ఇది పోపులో వేసిన దానికన్నా ఇట్లా లాస్ట్లో వేస్తే బాగుంటుంది, అందుకని ఆపిన. ఇంగిరి మింగళం చేసిన ఇవాళ ఈ కర్రీని, ఖాళీగా చేయకుండా. నువ్వు నాకు క్లోరోఫిల్ ఇస్తున్నావా? అందులో ఉండే ఒక ఎంజైమ్ పేరు క్లోరోఫిల్, అందుకని నా పేరుతో అడుగుతున్నా. సో దట్ నాకు ఎవ్రీడే గుర్తుండి నేను కొంచెం అవేర్నెస్తో ఉంటాను. వావ్, నాకు సార్కి చేర్స్.
సార్కిచ్చే. ఇదండి క్లోరోఫిల్. ఎంత గ్రీన్ కలర్ చూసారా? గడ్డి మీరు లాస్ట్ చూస్తే ఆశ్చర్యపోతారు. మొత్తం పిండేసాము, ఇట్లా తెల్లగా అయిపోతుందండి. గ్రీన్ మొత్తం మనకి ఇచ్చేస్తుంది, తెల్లగా అయిపోతుంది. అది కూడా తాగొచ్చు, కానీ అది తాగితే కడుపులో తిప్పుతుంది నాకు. లేదు, వామిటింగ్ అయింది 1-2 సార్లు. ఇట్లా అయితే తీయగా ఉంటుంది. మీ నెంబర్ ఎంత తీయగా ఉంటుందో. సూపర్ అండి. మెడిసిన్స్ వేసుకున్న దానికన్నా 100 రెట్లు. క్యాన్సర్ నివారణి. తాగేసా గప్చుప్ సాంబార్ బొడ్డి. ఇది కూడా అయిపోయింది, కట్టేస్తున్నా. ఇంక ఇది ఉడికేది అవసరమే లేదు. ఆహాహా, నాకే ముందు సూపర్ డూపర్ యమ్మీ, హై ప్రోటీన్, రిచ్ ఫైబర్, ఇంకా రిచ్ ఇన్ టేస్ట్ అన్నీ కలిపితే ఈ సోయా చంక్స్ చుక్క కూర చాలా బాగుంది. మీరు ఉండగానే మా కృష్ణ వచ్చేస్తే బాగుండు. 12 నిమిషాలు రాలేదులేండి. మీకు మూతలు చూపించాలని మా కోరికగా ఉంది నాకు. అరగంటలో వస్తాడు, అది చూపించినాకనే ఇది వీడియో క్లోజ్ చేస్తా. అప్పటిదాకా తినేద్దాం. సో ఇదిగోండి, ఈ అద్భుతమైన కూరని తినకుండా ఉండలేము, కష్టం. నేను ఇప్పుడే కదండి గోధుమ గడ్డి జ్యూస్ తాగాను, అందుకనే ప్రమిళకు పెట్టా. ఎవరైనా ఉపవాసం ఉండు మటన్ అది ఇది నాకు ఏం పెడుతురు మేడం అంటారు వారం వారం. ఇవాళ నువ్వు తింటావా? తింటా. అర్రర్రర్ర, ఎంత దురదృష్టం ప్రమిళ. అది ప్రమిళ తినని రోజేమో మటన్ చికెన్ వండుతా, తినే రోజేమో ఇవన్నీ వండుతా. నీకు రాసలేదు ప్రమిళ. ఎక్కడో ఇంతకి ఎలా ఉంది చెప్పు. అదే చెప్తున్నా మేడం, తీస్తున్నట్టుంది మంచిగా. కొంచెం టేస్ట్ చేస్తా. ఆ గోధుమ గడ్డి జ్యూస్ తాలూకా ఎఫెక్ట్ పోతుంది. ఒక 1/2 అవర్ దాకా అట్లా ఉండాలని ఉంటున్నా. వెజిటేరియన్స్ ప్లీజ్ డోంట్ హట్ అండి. మేము అలా అనుకుని సంతోషపడతాం అంతే. మీరు తినండి, హై ప్రోటీన్. చాలా మంది వెజిటేరియన్స్ ఏమంటారంటే, అరే మీరు చికెన్ తినరా, మీకు ప్రోటీన్ ఎట్లా? వెజిటబుల్ ప్లాంట్ ప్రోటీన్ కూడా చాలా ఉన్నాయి, ఇంగ్రీడియంట్స్ చాలా ఉన్నాయి. నేను మీకు ఫ్యూచర్లో చెప్తాను. అండ్ మన ఇంట్లో గోంగూర, పండుమిర్చి, టమాటా చేశాను, చింతకాయలు టమాటాలు చేశాను. చింతకాయలో 3 రెసిపీస్ అన్ని చూస్తున్నారా మీరు? అసలు గోంగూర, పండుమిర్చి, నిలువ పచ్చడి ఎక్సలెంట్ అండి, నెక్స్ట్ లెవెల్ ఉంది. అంతే చెయ్యండి తప్పకుండా. నేను హ్యాండ్స్ అప్ పొజిషన్లో ఉన్నాను ప్రస్తుతానికి, ఏం మాట్లాడలేను. థ్యాంక్ యూ. మరొక అద్భుతం. తినకూడదు నా బాధ. ఇప్పుడు ఆ పాపం ఇస్తుంటే తినలేకపోతున్నాను. అది 1/2 అవర్ కావాలి కదా. దాని తాలూకా అది కాకముందే ఇంకోటి వేసాను అనుకో మీదంగా. సారీ, థ్యాంక్ యూ. ప్రేమ తినిపిస్తుంది, వివేకం ఆగమంటుంది. బాయ్ అండి.